సుధాకర్, అలాగే వధువు బట్టి స్తోత్రములు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువర్గాన్ని బట్టి స్తోత్రములు, జరుగుతున్న వివాహమును బట్టి దీవించండి. ప్రతి కార్యక్రమములో మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు వధువు దగ్గర 55వ కీర్తన. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియెక్కుము, నీ స్వజనమును నీ తల్లింటి వారిని మరువుము. నీ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరిన వాడు, అతనికి నమస్కరించుము. ప్రేమించిన మా తండ్రి, ఊరుగల మరి రాజు అలాగే సుప్రియను బట్టి స్తోత్రం సుధాకర్, మరి జరుగుతున్న ఈ వివాహం మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు మందిరానికి వెళ్తుండగా ప్రతి విషయములో మీరు మహిమ పొందండి. వివాహ విషయములో ఆది అంతం అధ్యక్షత వహించి ఆశ్చర్యకరంగా జరిగించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్. రెండు ఒకటే రకం లేకుండా మార్పడదులే. మీ పేరు ప్రేమించిన మా తండ్రి సుధాకర్, సుప్రియ బట్టి స్తోత్రములు. జరుగుతున్న ఈ వివాహం దీవించండి. ఆది అంతం అధ్యక్షత వహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను చేస్తాను. పరిశుద్ధ జన కూడా పరమాత్మలో పరిశుద్ధ జన కూడా పరమాత్మలో కూడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ
చేలోను ఘన మహిమ చేలోను నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత నైనాని వారి పగలారా. బయట కుర్చీలు ఉన్నాయి, తెచ్చుకొని లోపల కూర్చోండి. నిలబడుకునేదైతే లేదు చర్చిలో. దయచేసి గౌరవించండి, అర్థం చేసుకోండి. పెళ్లి కుమారుని తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఇద్దరు ప్రకటన తీసుకొని ముందుకు రావాలని మనకి. తల్లిదండ్రులైనా ప్రముఖమైన వారైనా ఈ తాళి కట్టే సమయానికి సిద్ధంగా ఉండాలని మనం. మూడవది, ఈ పరిశుద్ధ వివాహంలో చర్చిలో ఉన్న వాళ్ళందరూ వెనక కూర్చొన్నోళ్ళైనా ముందు కూర్చొన్నోళ్ళైనా ఒక 45 నిమిషాలు 40 నిమిషాలు మాటలు లేవు చర్చిలో. దయచేసి వినండి. మాట్లాడాలనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడచ్చు, మనం కూర్చోండి. ఒక 40 నిమిషాలు ఈ వివాహంలో మాటలు లేవు. దయచేసి నన్ను గౌరవించండి, నన్ను అర్థం చేసుకోండి. సుధాకర్, సుప్రియ లేచి నిలబడండి. వివాహాలను ప్రారంభం చేస్తున్నాను. దయచేసి అందరూ గౌరవించి నిశ్శబ్దంగా ఉండాలని మనం. మిక్కిలి ప్రియులారా, వివాహ కార్యం ద్వారా సుధాకర్ సుప్రియను జతపరచుటకు మనం దేవుని సన్నిధానంలో కూడి ఉన్నాము. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతి గౌరవపోవాలని పరిశుద్ధ గ్రంథం విధించుచున్నది. మన ప్రభువు యేసుక్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహ విధుల ద్వారా దీనిని ఆశీర్వదించి ఉన్నాడు. ఇట్టి జీవిత విధానం గురించి మన ప్రభువు వచ్చినది వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశారు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లి విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనుగా ఉంది. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఈ కారణాన్ని బట్టి వివాహం ఎవరు చులకనగా కానీ అనాలోచితంగా కానీ పూనుకొనకూడదు. కానీ తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశంలో తలపోయి దీనికి పూనుకొనవలెను. వివాహం యొక్క ఉద్దేశం ఏమనగా, మొదటిది, భార్యాభర్తలు ఇరువురు తమ జీవిత కాలం అంతయు ఒకరికొకరు తోడుగా నుండి కలిమియందును లేమియందును పరస్పర సహాయం కలిగించుకున్నట్లు వివాహం నిర్ణయించబడినది. రెండవది, దేవుడే మానవులందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందిన సహజ కోరికలను అపేక్షలు నిర్వహించబడినది. మూడవది,
కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభుని యేసు క్రీస్తునందరి విశ్వాస ప్రేమ జ్ఞానము వివాహము నిర్ణయించబడింది. 4వది, వివాహము ఘనమైనది నిర్ణయించబడడం ద్వారా సాంఘిక స్థితికి ఏది నిర్ణయింపబడినది. ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్, సుప్రియ క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ మన భారతదేశ చట్టమును బట్టి కానీ వీరి వివాహం ఆడరాదని న్యాయసమ్మతమైన హేతు ఏదైనా తెలుసున్న పక్షమున దాన్ని ఇప్పుడు వెల్లడించేవాళ్ళను, లేని ఎడలేక మీద ఎప్పటికీ ఊరుకుండవలేను. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ సుధాకర్, సుప్రియ వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? సమ్మతమే. సమ్మతం అన్న వాళ్ళంతా చేయతారు ఎట్లా అట్లా. రైట్. సుధాకర్, గట్టిగా మీకు ఆజ్ఞాపిస్తున్నాను, సుధాకర్, సుప్రియను నీ భార్యని చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? గట్టిగా చెప్తావా? సుప్రియ, సుధాకర్ నీ భర్తగా చేసుకుని నీకు ఇష్టమేనా? మీరందరూ ఇష్టపడినారు, వీళ్ళిద్దరు ఇష్టపడినారు, నువ్వు ఎవరు ఇష్టపడాలా? అబ్బా, నూరేళ్ళు బతుకమ్మ. దేవుడు ఇష్టపడాలంటే ఏం చేయాలా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్న కళ్ళు మూసుకోండి. దేవుడు ఇష్టపడాలి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. భయభక్తులతో సర్వశక్తి మిగిలి కనికరముల తండ్రి, నీ సహాయం చేయలేము. సుధాకర్, సుప్రియ నీ సంకల్పానుసారముగా జతపం తీసుకుని వచ్చి ఉన్నావు. నీ కృపా ప్రసాదం వల్ల మీరు సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్షమందు మీరు వివాహ కుటుంబంలో ప్రవేశించున్నారు. మీరు చేయనైన ప్రమాణ వాస్తవం అనుగ్రహించున్నారు. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. అంటే చెప్పండి. రైట్. మీ ఇద్దరికి 2 చిన్న మీ భార్యగా చేసుకొని ఏమైనా మాత్రమే. మీకు అదే ప్రశ్న. సుప్రియాను నీవు, సుధాకరను ఏ పురుషుడు నీ భర్తగా చేసుకుని ఇతను మాత్రమే హత్తుకొని ఉండువా? వివాహం ఆడటకు ఈ స్త్రీని ఈ పురుషుని పిచ్చువారు వచ్చి 2 కుడి చేతులు పట్టించాలని మాట. పెళ్లి కుమార్తె తండ్రి కానీ, పినతండ్రి కానీ, మేనమామ కానీ ఎవరైనా నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం. ఓకే, మీరు వదిలిపెట్టు, దగ్గర పెట్టుకోమా. ఆమెకి వెళ్ళి చూస్తా చెప్పాలి, నాకెళ్ళి చూడాలి. సుధాకర్ అను నేను, సుప్రియ అను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయించున్నాను. వెరీ గుడ్. నువ్వు అట్లనే చెప్పాలి. సుప్రియను నేను, సుధాకరను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు, వాటికి మేమందరం సాక్షులం. చేతులు వదిలిపెట్టి అలాగే ఉండండి. చేతులతో ఆమె వెయ్యి తీసి వెనక్కి వేయాలి చేయమని. రైట్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మంగళసూత్రం కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకొని. చాలా భయభక్తులతో ఉండాలి. పెళ్ళి అంటే నెక్లెస్గా ఇరెగ్యులర్గా ఉండద్దు. పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట. దీవించాలి పెళ్ళికి వచ్చినవి. ప్రార్థన. కనికరము ప్రభా, ఈ మంగళసూత్రమును ఆశీర్వదించి
దీన్ని కట్టుచున్న సుధాకర్ను, ధరించుకొని పోతున్న సుప్రియ, ఇరువురి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వీరిద్దరు ఒక నిరంతరం నమ్మకంగా మెలుగునట్లు తామిద్దరు బతుకు కాలమంతా ఈ ప్రేమతో జీవితం సాగించుకుని అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆమేన్. ఓకే, పెళ్లి కుమారుడు సుధాకర్ మరి తల్లిదండ్రులను, సుప్రియ తల్లిదండ్రులను, ప్రముఖమైన వారందరూ సెలవు అడుగుతా ఉన్నాడు. మీ సమ్మతి తెలియచేయండి. ముందు నాన్నను, అమ్మను, తర్వాత సుప్రియ అమ్మను, ఆనందరావును, అందరికి సెలవేనా? రైట్, అందరికి సెలవు. ఒకరు వస్తారా? పెళ్లి కూతురు తోడు రామసారా. సుధాకర్ 3 ముళ్ళు వేసి సుప్రియాను నీ భార్యగా చేసుకో. రైట్, అందరికి ఓకే చెప్పినావులేగా. బయట భజంత్రీలు ఉంటే వాచండి. బ్యాండ్ మేళం వాళ్ళు కఠినంగా వాంచుతారు. చప్పట్లే. హల్లెలూయా. నేను చెప్తాను. తీసుకున్నావా? తీసుకున్నా. నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రాలను నీకు ధరింపజేసి ఉన్నాను. మరియు నా శరీరంతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలినిగా చేసుకుని ఉన్నాను. ఈ మైకు చేత ఒక్కమ్మ, ఈ చేత ఆ చేత నువ్వు తాళి పట్టుకో. చెప్పు మైకుతో. మైకులో నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీ చేత ధరింపజేసుకున్నాను. మరియు నా శరీరంతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకుని ఉన్నాను. సుధాకర్, సుప్రియ దేవుని సమక్షమందున సభ ఎదుటను ఒకరికొకరు తమ ప్రమాణం చేసినారు కనుక దేవుని నిర్ణయం బట్టి మన భారతీయ చట్టమును బట్టి వీరిరువురు భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామమున ప్రకటించుచున్నాను. ఆమేన్.
కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎన్నటికీ ఎడబాపకూడదు. అత్యంత కృపా కలిగిన దేవా, పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంటే మా తండ్రి, నీ నామంలో మేము దీవించుతున్న ఈ సుధాకర్ మీదను, ఈ సుప్రియ మీద నీ ఆశీర్వాదములను కుంభరింపు. వీరు నమ్మకముగా కలిసి జీవించినట్లు, ఉభయుల మధ్య తాము చేసుకున్న నిబంధనలు ప్రమాణములను తప్పక నెరవేర్చుకున్నట్లు, పరిపూర్ణ ప్రేమ సమాధానం లేని వీరు నిత్యం నిలిచి నీ ఆజ్ఞను అనుసరించి జీవించినట్లు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక. ప్రభు మిమ్మల్ని అనుగ్రహంతో కటాక్షించి పరమంత మీరు నిత్య జీవం పొందుటకై ఇహమందు అనుకూలంగా కాలం గడుపునట్టు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోనూ వరములతోనూ మిమ్మలను నింపునుగాక. ఇట్లా దీవెనిచ్చిన ప్రార్థనలప్పుడు రెడీగా కొన్ని వందల పెళ్ళిళ్ళకు పోతుంటారు. మీరు ఏదైనా మాట్లాడి చేసినంత అంశాలు పెళ్ళిపోతే అప్పుడు రౌండ్ చేయాలి. ఇంపార్టెంట్ సేవకుడు చేసేటప్పుడు సేవకుడికి వెళ్ళండి. ఇది సిస్టమ్. లేచి నిలబడండి. వచ్చింటే సేవకుడు అయితే రండి, లేకపోతే వద్దు. రైట్. తలలు వచ్చి ప్రార్థన చేస్తాం. పూలమాలల కొరకు స్తోత్ర. సుధాకర్, సుప్రియ ఇరువురి బిడ్డలు ఈ ఘనమైన వివాహంలో జతపరచబడి ఒక నూతన కుటుంబముగా కట్టబడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వీరి నూతన కుటుంబం, నూతన సంసారం, నూతన జీవిత ప్రయాణం నాయనా, మరి బిడ్డలు పూలమాలలు మార్చుకొనుచూ ఉంటుండగా వీరి నూతన జీవిత ప్రయాణం, కుటుంబం, సంసారం పరిమళ సువాసనగా ఉండినట్లు సహాయం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఫోటో ఓకే రైట్. నువ్వు వేణు ఈ చేయి పైన ఆ చేయి అంత కింద అంత కింద చూడమాట. ఓకే, కుర్చీలు వేయండి వాళ్ళకు. ఉంటారయ్యా, 10 నిమిషాలు అయిపోతుంది. ఉంటారా? నీకు తొందర అయితే ఫోటో తీపిస్తా. ఉంటామంటే 10 నిమిషాల్లో పెళ్ళి అయిపోయేస్తా. రైట్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము
మొదటి నుంచి 10 వచనములు. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి ఆరంభం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారికులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడెనను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు గబ్బరసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. దేవుడు తన వాక్యమే. వివాహము ఘనమైనది. వివాహము ఘనమైనది. ఎందుకు వివాహము ఘనమైనది అంటే, దేవుడే ఆ వివాహమును ఏర్పాటు చేశాడు. దేవుడే ఆ వివాహానికి హాజరు అయ్యాడు. దేవుడే ఆ వివాహమును పరలోకంలో జరిగించాడు. ఏది ఏమైనా మరి దేవుని బిడ్డలారా, 3 ఆలోచనలు ఏంటంటే, పండంటి కాపురానికి 3 సూత్రాలు అంటారు పెద్దలు. పండంటి కాపురానికి 3 సూత్రాలు. 1, భార్య భర్తల మధ్య నమ్మకం ఉండాలి. ఎవరు నాకు నమ్మకం వాళ్ళనే. ఏ ఒక్కరు నాకు నమ్మకం చెప్పి ఇచ్చినా కూడా పక్కననే పైసలే. బైబిల్లో 3 కుటుంబాలు చూపిస్తాను నేను. పండంటి కాపురానికి 3 సూత్రాలు. బైబిల్లో ఒక 3 కుటుంబాలు. అబ్రహాము శారా వీరిద్దరి కుటుంబ జీవితంలో నమ్మకత్వాన్ని మనం చూస్తాం. వీరి కుటుంబ జీవితంలో ఏం చూస్తాం? నమ్మకత్వాన్ని చూస్తాం. 2వది, వివాహంలో పండంటి కాపురానికి 3 సూత్రాలు. 2వది ఏంటంటే, భార్యాభర్తల మధ్య ప్రేమ కలిగిన జీవితం ఉండాలి. ఏ జీవితం ఉండాలా? ఎటువంటి ప్రేమ? ఎటువంటి ప్రేమ అంటే, ఎంగేజ్మెంట్లో చేసిన ప్రమాణం అది వివాహం వరకు ఉండాల ప్రేమ. ఈ పెళ్లినాడు చేసినటువంటి ప్రమాణం, ఈ ప్రేమ ఎంతవరకు ఉండాలా? నేను పలికించిన మీ ఇద్దరు జీవితాంతం వరకు. ఎంతవరకు? యాక్చువల్గా బుక్కులో జీవితాంతం వరకు అని లేదు. చావు మనలను ఎడబాపు వరకు అని ఉంటుంది. చావు మనలను ఎడబాపు వరకు అని ఉంటుందన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, భార్య భర్తల మధ్య మొదటిది నమ్మకత్వం ఉండాలి. నమ్మకత్వానికి బైబిల్లో అబ్రహాము శారా. భార్య భర్తల మధ్య ప్రేమ కలిగి ఉండాలి. దానికి బైబిల్ గ్రంథంలో ఇస్సాకు రెబెకా వీరిద్దరి మధ్యన దైవికమైనటువంటి ప్రేమ జీవితాన్ని మనం చూస్తాం. ఈనాడు భార్య భర్తల మధ్య ప్రేమలు చల్లారిపోతున్న రోజులు బయటికి కనపడవు. ప్రేమలు
ప్రేమలు చల్లారిపోతున్నటువంటి రోజులు. ఒక ఆయనంట పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్తా ఉంటే వర్షం వచ్చి ఒక బురద గుంట వచ్చినప్పుడు నా భార్య ఎక్కడ జారి పడుతుందో ఈ బురద గుంట దగ్గర అని ఆగి ఆమె వచ్చిన తర్వాత జాగ్రత్తగా నన్ను పట్టుకో, నువ్వు కింద పడేవని చెప్పి ఆ బురద గుంట దాటిస్తాడంట. పెళ్ళైన కొత్త ఒక సంవత్సరము 2 ఏళ్ళ తర్వాత అదే సిచ్యువేషన్ ఎదురైంది. అప్పటికి పెళ్లి కూతురికి ఏమర్థమైందంటే నా భర్త నన్ను బాగా ప్రేమించేవాడు కదా, నన్ను అప్పుడు ఆ బుద్ధగుండలో ఎక్కడ కాలు పెట్టి కింద పడతానని నన్ను పట్టుకున్నాడు కదా, ఇప్పుడు చెప్పకపోయినా కూడా నేనే పట్టుకుంటానని చెప్పి తెలియనిదిలో ఆ పెళ్లి కుమారుని పట్టుకుందట ఆ బుద్ధగుండ దగ్గర. చేయి అన్నాడు. ఎన్నేళ్లకు పలకాల మీరు పలుకుతేనే భోజనం శ్రీలంగా. ఎన్నేళ్లకు? పెళ్ళైన 2 ఏళ్ళకి ఏమంటున్నాడు? చేయి చొక్కా మొత్తం వల్ల లెనిన్ చొక్కా అంటే పెళ్ళైన కొత్తలో ఆయన పట్టుకోమని చెప్పినప్పుడు అప్పుడు మొత్తం వల్ల నేను కనపరాలే. 2 ఏళ్ళకే ప్రేమ తగ్గిపోయింది, చల్లారిపోయింది. దైవికమైన ప్రేమ ఎట్లుంటుందంటే అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటిని తాళుకుంటుంది, అన్నిటిని నిదానించి చూస్తాడన్నమాట. ఇస్సాకు రెబెకాలు ఒక దైవిక ప్రేమ కలిగినటువంటి భార్యాభర్తలు. అబ్రహాము శారాలు ఒక నమ్మకత్వం కలిగినటువంటి భార్యాభర్తలు. మూడవది ఏంటంటే దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో మూడవది ఏంటంటే ఒకరిని ఒకరు ఆదరించుకునేటువంటి భార్యాభర్తలుగా, ఆప్యాయతలు పంచుకునేటువంటి భార్యాభర్తలుగా ఉండాలి. ఎవరు దానికి బైబిల్ అంటే అకుల ప్రిస్కిల్లా. అకుల ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళు ఎటువంటి వారంటే కలిసి పనిచేసేవాళ్ళు, కలిసి ప్రార్థన చేసేవాళ్ళు, కలిసి ప్రభు సేవలో ముందుకు. ఒక 3 కుటుంబాలు చూపించిన మీకు 12 కాపురానికి 3 సూత్రాలు. అబ్రహాం కుటుంబం నమ్మకత్వం, ఇస్సాకు రెబెకా కుటుంబం ప్రేమ, అకుల ప్రిస్కిల్లా కుటుంబం ఒక మాట చెప్పాలంటే ఒక ఆదర్శవంతమైన కుటుంబం. ఈ 3 కుటుంబాలకు తోడు మీ కుటుంబం. ఆ కుటుంబాలను మాదిరిగా చూసుకొని చేసుకొని జీవించడానికి దేవుడు సాయం చేయడుగాక. కనుక యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని బైబిల్ సెలవిస్తా ఉంది. మరో వివాహం జరగబోతుంది, అది మధ్య ఆకాశంలో. ఆ వివాహానికి మనం హాజరు కావాలంటే యేసు ప్రభువును అంగీకరించాలి. మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నారు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో ఉనికి ప్రేరికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. కారణం మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగునని బైబిల్ సెలవిస్తుంది. దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి వారును దేవుని న్యాయపీఠం ఎదుట మోకరిల్లాలని బైబిల్ సెలవిస్తుంది. కనుక మానవుడు దేవుని తీర్పు నుండి తప్పించబడాలని అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నారు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి ప్రేరికలు కనుక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. రోమాపత్రిక 3:24లో నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు కనుక ప్రభు అయిన యేసుని అంగీకరించి పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయొచ్చు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ అయ్యగారికి మరి సమయంలో క్రిస్టియన్ ఒక వారం లోపల నీకు అందుతుందని చెప్పాడు.
మాకు ఒక మంచి టేబుల్, ఆఫీస్ టేబుల్ సీనన్న గిఫ్ట్గా ఇచ్చాడు. చాలా సంతోషం అన్న. ఇంకా ఏదైనా ఈ ఊరికి మనవనివే అల్లునివే? అల్లుని. రైట్. అన్నగారికి చిన్న సన్మానం. అనంతపురం జిల్లా క్రిస్టియన్ మైనారిటీ జనరల్ సెక్రటరీ. ఓకే, థ్యాంక్ యూ నా. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో చేరి వచ్చినటువంటి బంధువులకు, శ్రేయభిలాషులకు, మిత్రులకు, పెద్దలకు, పూజలకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మొదటగా వివాహంలో నన్ను గణపరిచినందుకు పాస్టర్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, సంఘానికి ధన్యవాదాలు. ముఖ్యంగా పెళ్లి కుమారుడు సుధాకర్కు, పెళ్లి కుమార్తె సుప్రియ గారికి నా యొక్క హృదయపూర్వకమైన వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బాబు. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ. 3 కార్యక్రమాలు చేస్తాం. 1 కానుకలు ప్రోగు చేస్తాం, 2 అక్షింతలు పంచుతాం, 3 రిజిస్టర్లో సంతకాలు చేపిస్తాం. ఈ 3 సిద్ధంగా ఉంటాయి. 2 కానుకలు ప్రోగు చేయడానికి రండి, 2 అక్షింతలు పంచడానికి రండి. మొదట ఒకరింట్లో ఒక అట్ల పోటక దేవరని దీవెనలు దారాలముకలు వీరులపై బాగుగా వేగమే దిగనేమో పావన యేసుని ద్వారగను దంపతులు దాండిగని దాత్రియోనరాయుసు సంపదలన్ నేబుగా సోబుగా పేపడుచు సయేపున వీరుసుకి చుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరులపై బాగుగా ఏగని దిగనియుము పావన యేసుని భారగను లోకమును ఈ కరుణ ఆకరి వలకును లోకమును శోకము లేకముగా జయము చేయునము దేవరని దీవెనలు ధారాళముగను వీరులపై బాగుగా ఏగమే దిగనియుము పావన యేసుని ద్వారగను ఏ పగిలి పొడును గోపగు ప్రేమ చోపుచునా నేపిన చోపు దాపకను నేపుగా బ్రతుకగ పాపు కృపా దేవరని దీవెనలు ధారాళముగను వీరులపై బాగుగా వేగమే దిగనేమో పావన యేసుని ద్వారగను పాపములు మోపుగా వీరిపై రాకుండగా
ఎందుకంటే తర్వాత అల్లరి ఉంటుందని నేను పిలిచింది. మనమేం చేయలేము. ఇదంతా ఇష్టానుసారమైన జీవితం. రైట్ రా బ్రదర్. చేసిన ఫాస్టర్ గారు, అలాగే ఇతరత్ర ఫాస్టర్స్, సోదర సోదరీమణులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్యులైన మరి సుధాకరు, సుప్రియ గారు, అందరికీ పేరు పేరున ఇతర గ్రామ పెద్దలు, ఇక్కడికి చేసిన ఇతర మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ వివాహ సందర్భంగా ఫాస్టర్ గారు, మన చిన్నగంధము, ఆయన ఫాస్టరే, అనేక విషయాలు చెప్పడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా నేను విన్నప్పుడు మన చిన్నగంధం గారు వివాహం అనేది ఒక దైవ కలయిక అని చెప్పారు. అది దైవ కలయికైనా లేకపోతే జీవ కలయికైనా మనం వైదిక ధర్మం కానీ ఏ మతం తీసుకున్నా మరి కార్యక్రమాలు, మనం చేసే కర్మలు అన్నీ చివరకు ఆ భగవంతుల్లో మరి యేసుక్రీస్తు అంటామా, మరొకటి అంటామా, ఏ దైవమైనా ఆ దైవాన్ని అర్థం చేసుకోవడము, ఆ దైవంలో మనము కలిసిపోవడము అనేది ప్రధానమైన అంశం. చివరికి అందరి కర్తవ్యం అదే కదా. మనం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నామంటే ఫస్ట్ అంతకన్నా శుద్ధి అనేది ఏర్పడాలి. ఈ అంతకన్నా శుద్ధి వస్తే కానీ మనం జ్ఞానంలో కాము. మరి జ్ఞానం అంటే ఏమిటో తెలియకపోతే పరమాత్మ అర్థం కాదు. మన శుద్ధ పరమాత్మ, శుద్ధాత్మ, ఏమన్నా పరిశుద్ధాత్మ చివరికి అంతా ఆత్మ గురించే మన ఈ తాపత్రయం. కాబట్టి వివాహం ఎందుకు అంటే ఏదో బయటికి కనిపించే రెండు భౌతిక శరీరాలు కలిసి సంతానోత్పత్తి, ఈ సృష్టికరం జరగాలనేది బయట కనిపించే సత్యమైనప్పటికీ అంతర్గతమైన విషయము ఈ రెండు జీవులు కలిసి కొన్ని కార్యక్రమాలు, కొన్ని కర్మలు చేయాలంటే ప్రతి వ్యక్తి వివాహితుడై ఉంటారు. సమాజం లేని మనిషి వ్యక్తిగతంగా ఒక్కడు ఏమి మనుగడ సాగదు. ఈ సమాజంలో మనం ఏ పని చేసినా, ఒక అంగడి పెట్టుకున్నా 10 మంది వచ్చి కొంటే మన జీవనం జరుగుతుంది. అటువంటి సమాజానికి తిరిగి మనం ఏదో కృతజ్ఞతాపూర్వకంగా మనం సమర్పించాలి. ఈ విధమైన కొన్ని కర్మలు చేయాలంటే దానికి వివాహితులు అయి ఉన్నారనేది ఒకటి మనం ఏ మతం మీద చెప్పే సత్యం. కాబట్టి అంతర్గతంగా చివరకు అది పరమాత్మైనప్పటికీ వివాహం అంటే ఏమిటంటే మొట్టమొదటి ఫాస్ట్ చెప్పారు. మొట్టమొదటి ఎవరు చెప్పినా, ఏ పెద్దమని చెప్పినా నమ్మకమైన తర్వాత ప్రేమ. ఆయన చెప్పిన ఒక ఉదాహరణలో ఏదో 2 సంవత్సరాలు అయిన తర్వాత చేయి వేస్తే చేయి తీ అన్నాడంటే అది ప్రేమ కాదు, వ్యామోహం. ఎందుకంటే కొత్తగా పెళ్ళైనప్పుడు
స్త్రీ పురుష కలయికలు అంటే స్త్రీ పురుష వారి యొక్క ఆకర్షణ ఈ వ్యామోహం అనుకుంటే పోరు ఇద్దరు చేసి కలిసి నడిచే ప్రయాణంలో అనేక ఒడిదులతో కష్టాలు వచ్చినప్పుడే ఒకరి మనసు ఒకరికి అర్థమవుతుంది. అటువంటి కలయికలో పెరివేసుకొని పోయి అది ఒక ప్రణయము ప్రేమగా మారి జీవితాంతము అంటే చచ్చే వరకు రెండు శరీరాలు వేరయ్యే వరకు ఈ ప్రేమ కొనసాగాలనేది ఈ వివాహం యొక్క అంతరార్థం. కాబట్టి వారు చక్కగా చెప్పారు. ఈనాడు వీరిద్దరికీ వారి జీవితం కూడా ఎంతో సుభిక్షంగా సాగి వారి సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవితాన్ని మనసుకు ఆశంకిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు అవకాశం మాస్టర్ గారికి మీ అందరికీ పేరు ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక ఫోటో తినైనా అయ్యాను పోతారు, సెలవు తీసుకుంటారు. కూర్చున్నారు, ఫోటో దిగండి. వీళ్ళను నువ్వు పక్క పోతానమయ్య ఆనందం బాగా తినైనా ఫోటో నువ్వు దగ్గరికి రానన్నా మీరు తొందరగా రెప్పపాటలు తీసి ఓకే అవుట్ అనాలా. అంతకంటే కూర్చోరా. ఫోటో అంటే ఫోటో అయిపోయా. అడ్జస్ట్ చేసుకోవాలా, అడ్జస్ట్ చేసుకోవాలా. రైట్. మీరు జతపరిచినటువంటి నూతన జతను వరిగూరి దాపతి జీవితంలో దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వరిగూరి జీవితంలో ప్రాముఖ్యంగా మీరు నాయకులుగా ఉండి వారి జీవితంలో తోడుగా ఉండి నడిపించండి. వారికి అవసరమైనటువంటి దేవుళ్ళన్నింటినీ కూడా సకాలంలో మీరు అనుగ్రహించి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చును. ఇసుక పరలోకము నియోజకుడు మా నిజ ఆహారం మీరందరూ చేసిన ప్రకారం మా స్వామి రాజ్యం శక్తి నిరంతరం స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యక సహవాసం, సకల దీవెనలు నూతన వధువులకు సుధాకర సుప్రియకి ఎవరి తల్లిదండ్రులతో వారి నూతన సంసార దాంపత్య జీవితం గత కాలమంతా కృపాక్షేమతో సంతానవరణతో వర్తిగటకు దేవుడు మీకు తోడైంది నడిపించుగాక. నువ్వుగా నిలబడతావా లేకపోతే వాళ్ళే నిలబడి అంతా గజలు అంతా సారా ఉండు మా దాంట్లో తీసుకుంటా ఉండు. చిన్న దాంట్లో తీస్తే రైట్, మీరు అట్లా నిలబడండి. బాబు రైట్, వీడియో తీసినా ఫోటో కానీ వస్తానే ఉంది. గమనించండి, ఫోటోస్ ఫోటోస్ పెళ్లి కూతురు పెళ్లి కుమారు సంబంధించిన కుటుంబాలు నాకు అనౌన్స్మెంట్ చేయమని చెప్పారు. ఇక్కడ ఎవరి ఫోటో అంత ఫోటోలు అక్కడే చెప్పారు. దయచేసి గమనించారు. భోజనాలు కూడా అక్కడే, భోజనాలు అక్కడే, ఫోటోలు అక్కడే, అన్నీ అక్కడే. నేను పోతున్నా అన్నా అక్కడ తేలండి ఇంకా ఫోటో అంటున్నారులే ఒక్క